నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. భార్యను చంపిన భర్త కౌశికరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో దర్బార్. సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బంది అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి సిబ్బందితో మాట్లాడారు. సమస్యలను, వినతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించడం ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని అన్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖపరమైన చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిలో నైట్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ గని ప్రమాదంలో మరణించిన ఇజిగిరి ప్రతాప్, ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజిగిరి ప్రతాప్ సతీమణి ఇజిగిరి రాజేశ్వరి, వారి కుమారుడు ఇజిగిరి రమేష్కు సింగరేణి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 10,57,168 రూపాయలు, మ్యాచింగ్ గ్రాంట్ 10 లక్షల రూపాయల చెక్కులను ఆర్జీ1 ఏరియా జీఎం లలిత్ కుమార్ గారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏజెంట్ చిల్కల శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, సీనియర్ పిఓ హనుమంతరావు, సంక్షేమాధికారి రవీందర్ తదితరులు ఉన్నారు. ఎన్టీపీసీ యాష్ పాండ్లకు వెళ్లడానికి బీఆర్ఎస్ నేత కౌశికారి కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో గోదావరికని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కౌశికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్, గోదావరికని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు స్టేడియంకు చేరుకొని స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి వచ్చిన కౌశికారిని అదుపులోకి తీసుకున్నారు. హరి అనుచరులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌశికారిని అదుపులోకి తీసుకొని అతన్ని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళు కానీ ఎవరు కానీ న్యాయంగా నడిపినప్పుడు మేము పోతామన్నప్పుడు భయం ఉంది సార్. మేము పోయి ఏం చేయము. పూర్తిగా మాట్లాడుతున్నారు కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు రండి సార్, అన్నతో రండి. మీరు అక్కడ జరుగుతుంది అక్కడ చేయండి, అరెస్ట్ చేయండి. అక్కడ ఒకటి మాట్లాడదామని మూర్తికి ఎమ్మెల్యే బాగా నేను నీతిమంతులు అని చెప్తాడు. ఆ ప్లాంట్ కాడికి పోతే అరెస్ట్ చేయడం ఎందుకు? అంత భయం ఎందుకైతే తప్పించుకొని ఉడికేది ఏం లేదు మాకు. ఎమ్మెల్యే ఎందుకు భయపడతాడు? బూటి మీద అవినీతి ఎందుకు ఉన్నది? అవినీతిని చూస్తున్నాం. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణకు తమ సంఘం మద్దతునిస్తూ తీర్మానం చేసుకున్నామని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాధ్యులు మేరుగు శంకర్ గౌడ్, నర్సయ్య గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. జిల్లా నుంచి అమరగన్ నర్సయ్య గౌడ్ అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ఎన్టీపీసీ పట్టణ శాఖలో ఏర్పాటు చేసినటువంటి గోపా కార్యవర్గంలో ఏకవాక్య తీర్మానంతో డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మా
గోపా తరఫున పూర్తి మద్దతును తెలపడం జరుగుతుంది. రాష్ట్ర శాఖ ఆదేశానుసారము అన్ని జిల్లాలలో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా గోపా వారికి హరికృష్ణ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. విద్యార్థులైనటువంటి డాక్టర్ పులి హరికృష్ణ గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యాబోధనలో వివిధ స్థాయిలో బోధన చేస్తూ నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు పెట్టి విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప తాత్వికవేత్త, విజ్ఞానవంతుడు. ఆయన అనేక మంది ఉద్యోగ రంగంలో స్థిరపడటానికి కొరకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఉచిత కోచింగ్ సెంటర్లు కాకుండా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేసిండు. తన ఆలోచన కానీ తన పని విధానం కానీ మనం చూసినప్పుడు నిరుద్యోగ యువకుల ఎడల కావచ్చు, వెనుకబడ్డ వర్గాల ఎడల కావచ్చు, వారి గత జీవితాన్ని చూస్తే వారు చేసినటువంటి కృషి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు వారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీ చేసేది కూడా ఎవరైతే పట్టభద్రులు, అందులో ప్రధానంగా నిరుద్యోగ యువకులు, వారి గురించి వారి బాధలు వివరించే వాళ్ళు మరి ఆ పెద్దల సభలో ఒక్కరు కూడా లేకపోవడం, వారు ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ వారి గురించి ఒక ప్రజాప్రతినిధి పట్టించుకునే పాపాన పోకపోవడం, అటువంటి పరిస్థితుల్లో వీరు ఉద్యోగంలో ఉండగానే వారి కోసం వారు ఈజీగా ఆయా ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మెటీరియల్ బుక్స్ అన్నీ తయారు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి, అందులో విజయం పొందడానికి దోహదపడ్డ చరిత్ర కూడా మనకు కనబడతా ఉంది. అతడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ శాఖలో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సీనియర్ ఉద్యోగి. చట్టాలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం అతని విధుల్లో ముఖ్యంగా ఉంటూ ఉంది. ఇందుకు భిన్నంగా పోలీస్ శాఖలో హోంగార్డ్ వ్యవస్థకు కలంకం తెచ్చే విధంగా ఈ హోంగార్డ్ తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగించాడు. తన కట్టుకున్న భార్యను చంపేశాడు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో హోంగార్డ్గా పనిచేస్తున్న ఆవుల గట్టయ్యకు రామలక్ష్మితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గంగానగర్లో వీరు నివాసం ఉంటున్నారు. ఇతను వేరే మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇంట్లో సాధారణమైన ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వకుండా భార్యను నిత్యం మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఉండేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు జరిగినా ఇతని వైఖరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తన భర్తను నిలదీసింది రామలక్ష్మి. దీంతో రామలక్ష్మి గొంతు నులిమి తలను గోడకేసి గట్టయ్య విపరీతంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్ను మూసింది. ఈ సంఘటనపై రామలక్ష్మి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవులయ్య గట్టయ్య పైన ముందుగా హత్యాయత్నం కేసు గోదావరిఖని 1 టౌన్ పోలీసులు నమోదు చేసి గట్టయ్య నిన్న రాత్రి అరెస్ట్ చేయగా ఈరోజు గట్టయ్య మీద హత్యా కేసుగా నమోదును మార్చారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.